వెల్కమ్ టు స్నేహిత ఎడ్యుటెక్. ఈ వీడియోలో మనం బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా దాని పరిమితుల గురించి తెలుసుకుందాం. నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ ఇతను డానిష్ భౌతిక శాస్త్రవేత్త. పరమాణు నిర్మాణం మరియు క్వాంటం సిద్ధాంతం గురించిన ప్రాథమిక అవగాహన కల్పించారు. అందుకు గాను ఇతను 1922 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. బోర్ ఒక తత్వవేత్త మరియు సాంకేతిక పరిశోధనను ముందుగా నడిపించిన వ్యక్తుల్లో ప్రముఖులు. హైడ్రోజన్ పరమాణు నమూనా. హైడ్రోజన్ పరమాణు వర్ణపటాన్ని ఆధారంగా చేసుకొని నీల్స్ బోర్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించారు. బోర్ ప్రతిపాదనలు: పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో ఉన్న నియమిత శక్తి స్థాయిల్లో లేదా స్థిర కర్పరాలలో ఉంటాయి. ఎలక్ట్రాన్లు తక్కువ శక్తి స్థాయి భూస్థాయి నుంచి ఎక్కువ శక్తి స్థాయి ఉత్తేజిత స్థాయిలోనికి చేరినప్పుడు శక్తిని గ్రహిస్తుంది. అదేవిధంగా ఎక్కువ శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయిలోనికి దూకినప్పుడు శక్తిని విడుదల చేస్తుంది. పరమాణువులో గల ఎలక్ట్రాన్లకు నిర్దిష్టమైన శక్తి విలువలు ఉంటాయి. అవి E1, E2, E3 అంటే ఎలక్ట్రాన్ల శక్తి క్వాంటీకరణం చెంది ఉంటుందన్నమాట. ఈ శక్తులకు సంబంధించిన స్థాయిలను స్థిర స్థాయిలు అని, వీటికి ఉండే శక్తి విలువలను శక్తి స్థాయిలు అని అంటారు. ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక శక్తి స్థాయిని భూస్థాయి అని అంటారు. ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించినప్పుడు అది ఎక్కువ శక్తి స్థాయిని చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిలో ఉందని అంటాము. ఎలక్ట్రాన్ ఉత్తేజిత స్థాయిని తనలో ఎక్కువ కాలం ఉండలేదు. అది శక్తిని కోల్పోయి తిరిగి భూస్థాయికి చేరుతుంది. అలా ఎలక్ట్రాన్ కోల్పోయిన శక్తి విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో విడుదల అవుతుంది. ఇది నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ తరంగదైర్ఘ్యం దృగ్గోచర వర్ణపట తరంగదైర్ఘ్య అవధిలో ఉంటే అది వర్ణపటంలో ఉద్గార రేఖగా కనిపిస్తుంది. బోర్ నమూనా హైడ్రోజన్ వర్ణపటంలో కనిపించే రేఖలను గురించి వివరించగలిగింది. హైడ్రోజన్ పరమాణువుకు సంబంధించిన రేఖా వర్ణపటాన్ని వివరించుటకు బోర్ నమూనాను ఒక విజయవంతమైన నమూనాగా పేర్కొనవచ్చు. అయితే హైడ్రోజన్ రేఖా వర్ణపటాన్ని అధిక సామర్థ్యం గల వర్ణపటదర్శినితో పరిశీలించినప్పుడు కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి. బోర్ నమూనా రేఖా వర్ణపటంలోని రేఖలు కొన్ని ఉపరేఖలుగా విడిపోవడాన్ని బోర్ నమూనా వివరించలేకపోయింది. బోర్ సోమర్ఫెల్డ్ పరమాణు నమూనా. రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవడాన్ని విశదీకరించేందుకు సోమర్ఫెల్డ్ బోర్ నమూనాని స్వల్పంగా ఆధునీకరించినాడు. అతడు దీర్ఘవృత్తాకార కక్ష అనే భావనను ప్రవేశపెట్టినాడు. బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్షను అలాగే ఉంచుతూ ఇతను రెండవ కక్షకి ఒక దీర్ఘవృత్తాకార కక్షని, మూడో కక్షకు రెండు దీర్ఘవృత్తాకార కక్షలను కలుపుతూ పరమాణు కేంద్రకం ఈ దీర్ఘవృత్తాకార కక్ష యొక్క రెండు ప్రధాన నాభులలో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు. ఒక కేంద్రక బలం యొక్క ప్రభావానికి లోనై ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్షల ఏర్పాటుకు దారితీస్తుందనే విషయం అతను ఈ ప్రతిపాదన చేయడానికి దారితీసింది. బోర్ సోమర్ఫెల్డ్ నమూనా హైడ్రోజన్ పరమాణు వర్ణపటంలో సూక్ష్మ రేఖలను గురించి వివరించగలిగినప్పటికీ పరమాణు నిర్మాణం గురించి సంతృప్తికరంగా వివరించలేకపోయింది. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లున్న పరమాణువుల యొక్క పరమాణు వర్ణపటాలను విశదీకరించడంలో ఈ నమూనా విఫలమైంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.